హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఒక చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నామండి. అదేంటంటే హనీ హార్వెస్టింగ్ ప్లేస్. మరి అది ఎక్కడో కాదు, ఓకే, వికారాబాద్కి వెళ్తున్నాం. మేము ఏ రూట్ నుంచి వెళ్తున్నామంటే శంకర్పల్లి మెయిన్ నుంచి వికారాబాద్కి వెళ్తున్నామండి. మేము వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. ఎప్పుడైనా సరే హనీ హార్వెస్ట్ అయితే మాకు కొంచెం కాంటాక్ట్ చేసి చెప్పండి అని చెప్పాము. సో ప్యూర్ హనీ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. అది దొరికేటప్పుడు మాత్రం మీరు ఎక్కడ మిస్ చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో కోల్డ్ కఫ్ ఇవన్నీ కూడా చాలా కామన్. ఏ ఫ్లూ వచ్చినా కామన్గా కోల్డ్ కఫ్ అనేది జనరల్గా వస్తుంది. ఆ ఫ్లూ అనేది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మెడిసిన్స్కి వాడడానికి నేను పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వను, ఇంగ్లీష్ మెడిసిన్స్కి వాడడానికి. సో ఎప్పుడైనా సరే దగ్గు జలుబు వస్తే ఈ ప్యూర్ హనీ అనేది తీసుకోవడం వల్ల మనకి కఫ్ అండ్ కోల్డ్ రిలీఫ్మెంట్ చాలా బాగుంటుంది. అది నేను ప్రాక్టికల్గా ఎప్పుడు మా పిల్లలకి హనీ ఇస్తూనే న్యాచురల్గా తగ్గిస్తాను. హార్వెస్ట్ అప్పుడు వెళ్ళి హనీ కలెక్ట్ చేసుకోవడానికే చూస్తాము. సో వీళ్ళ దగ్గర ఒక 5 to 7 వెరైటీస్ హనీస్ ఉంటాయండి, వెరైటీ హనీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా నేను మీకు హనీ ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా హార్వెస్ట్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మేము శంకర్పల్లి క్రాస్ అవుతున్నాం. మాకు శంకర్పల్లి నుంచి వికారాబాద్ 44 కిలోమీటర్స్ వస్తుంది, 1 hour జర్నీ. ఇది శంకర్పల్లి ఫ్లైఓవర్ అండి. రీసెంట్గా మేము మరకత శివలింగం ఆలయానికి మేము దర్శించుకున్నాం కదా, అది వీడియోలో పెట్టాను. సో ఇదే రూట్ అండి, అది కూడా చంద్రిప్ప గ్రామం. రైట్ సైడ్లో వెళ్తే హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ సైడ్లో వెళ్తే మరకత శివలింగం ఆలయం మనకు వస్తుంది. చాలా ఫేమస్ అది. ఆ వీడియో కూడా మా ఛానల్లో ఉంది, కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి. స్ట్రైట్ గానే వెళ్తే వికారాబాద్ మనకి ఇక్కడ నుంచి ఒక 41 కిలోమీటర్స్ లో మనకి వికారాబాద్ వస్తుంది. సో ఈ వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ బాగానే ఉందండి, చాలా మంది వెళ్తున్నారు వికారాబాద్. అంత ఫారెస్ట్ జోన్ కదా, నేచర్ అంతా కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది. వికారాబాద్ వెళ్తుంటుంటే ఏదో మనం సిటీ నుంచి పల్లెటూరుకి వెళ్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో చూద్దాం, ఇంకొక ఆఫ్టర్ ఒక 20 కిలోమీటర్స్ తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. ఓకేనా? అయ్యా బాబోయ్, ఇక్కడ నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. అమ్మో, ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఏమైనా నెగిటివ్ వైబ్స్ అనిపిస్తే చాలా కోపం వచ్చి బాగా అప్సెట్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దేవుడికి ప్రార్థిద్దాం ఎలాంటి ఆటంకం రాకుండా మన హనీ హార్వెస్ట్ బాగా అవ్వాలని. ఇంకా వర్షం బాగా గట్టిగా అవుతుందండి. క్లైమేట్ ఏముంది మామా, మస్తుందిలే, సూపర్. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, వెహికల్స్. వావ్, నేనైతే మాత్రం ఏదో ఊటీ వెళ్తున్నట్టు ఫీల్ కలుగుతుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ నా వైఫ్ కి ఊటీ తీసుకెళ్దాం అనుకున్నాను, మరి తీసుకెళ్తాను. We are reached to our destination. వచ్చేసాం ఫైనలీ. కొన్ని హ్యాట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, ఎందుకంటే బీస్ నుంచి ప్రొటెక్షన్ కోసమని. ఫేస్ అంతా కూడా సెన్సిటివ్ పార్ట్ కదా, ఎక్కడ ఏమైనా అయితే మళ్ళీ సివియర్ పెయిన్ ఉంటుందని ఈ హ్యాట్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనం అనుకున్న లొకేషన్కి రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ ఎలా హనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, హార్వెస్ట్, దాని ప్రాసెస్ ఏంటండి, స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. Co-founded by Indra Reddy garu. She runs a school. At the same time, she developed a passion, beekeeping mainly. So 6 years mundu akka start chesaru, and she founded organization called Sacred Honey, and subsequently she is spearheading beekeeping ni promote cheyadaniki Telangana and Andhra lo promote cheyadaniki she started an NGO called Bee Hub. Just like how you have a tea hub for Telangana
technology hub. Similarly for bee hub, she created for beekeeping. So our concept lo akka is spearheading that movement. సో వాళ్ళ అబ్బాయి కూడా బాగానే వాళ్ళ ఫాదర్ కి బాగా కోఆపరేట్ చేస్తున్నాడు. సో వీకెండ్ లో ఇలా పిల్లలకి బాగా ఎక్స్పోజ్ చేయొచ్చండి. నేచురల్ గా మనం అస్తమానం బుక్స్ నాలెడ్జ్ కాకుండా ఇలా లైవ్ గా కూడా చూపించవచ్చు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. And yeah, the entire ecological existence ki main moola karanam bees andi. And bees lekapothe, as you know, if bees the planet lo bees if they don't exist for a year, the entire planet comes to an end. So that the moola karanam bees. And Indra Reddy garu, if anyone interested, akka also runs a training school in her farm. Nalgondalo oka lemon farm undi akkada, and she also runs training schools there. If anyone interested, they can akkada velli training teesukochandi. So as of today, we ippudu ఈ few boxes what we are seeing here, this is near Vikarabad forest area andi. So ఇప్పుడున్న సీజన్ కి అటువైపు చూస్తే అండి అక్కడ అజ్వైన్, ఐ మీన్ గవర్నమెంట్ గివ్స్ ఇలాంటి ఫ్రీ గవర్నమెంట్ ల్యాండ్స్ లో అజ్వైన్ ని నాటుకుంటూ వెళ్తారు. సో ఐడియా ఏంటంటే దీని నుండి వచ్చే హనీ ఎక్స్ట్రాక్ట్ ఈస్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్ కాఫ్ మెడిసిన్. సో ఇప్పుడు మీరు రాగా ఏదైతే మనకి హనీ హార్వెస్ట్ చేస్తున్నామో డైరెక్ట్లీ మీరు కన్జ్యూమ్ చేస్తే ఇట్స్ ప్రాబ్లీ మెనీ మోర్ టైమ్స్ ఎఫిషియంట్ దెన్ వాట్ యు గెట్ ఇన్ ద సిరప్. సో ఇది మెయిన్ ప్రైమరీ ప్రోడక్ట్ అండి మీ కాఫ్ సిరప్ లో వచ్చేది. ఇది బ్రూడ్. సో ఇదన్నీ లావే అండి, అవన్నీ ఎగ్స్ పెడుతుంది. इसका निकल ये बनने का 1 महीने लगता है. 1 month पड़ता है. 1 month के बाद ये बाहर निकलता है. इसको उड़ने के लिए 1 हफ्ता लगता है. बाहर उड़ के जैसे सीखने के लिए ఒక వారం ఏమో బయట తిరిగి ఓకే వారం పడుతుంది. రోజులేమో పెరగడానికి, పెరిగిన తర్వాత వాతావరణానికి అలవాటు పడడానికి, ఎగరడానికి ఒక వారం పడుతుంది. ఓకే, ఇది బ్రూడ్. సో దీంట్లో ఒక క్వీన్ ఉంటుందండి, మొత్తం బాక్స్ లో ఒక్క క్వీన్ ఉంటుంది. అండ్ దీనికి క్వీన్ ని మేట్ చేసేది డ్రోన్ బీ అంటారు. డ్రోన్ బీ అంటారు. డ్రోన్ బీ అది బైట్ చేయదు, ఇది బైట్ చేయదు. డ్రోన్ బీ దానికి ఏమవుతుంది చూపిస్తాను. డ్రోన్ బీ క్వీన్ మేట్ బైట్ చేయదు, బట్ దే ఆర్ ద వన్స్ మేట్. అండ్ ఇవన్నీ వాటితో తయారైన. ఓకే ఓకే. మళ్ళీ అది వచ్చి ఒకసారి బయటికి వెళ్ళింది అనుకో, అది మళ్ళీ వచ్చేసి దీంట్లోనే ఇదే బాక్స్ లో మళ్ళీ ఇదే బాక్స్ లో వస్తుంది అంటారు. స్మెల్ ఉంది చూడండి. ఓకే, క్వీన్ గైస్, కెన్ యు సీ దట్ క్వీన్? యు సీ ఆల్ ద ఎగ్స్ ఇన్ ద ఇక పెద్దది వెనకాల ఉంది కదా క్వీన్, అలా ఐడెంటిఫై చేస్తాము. పెద్దది వెనకాల అది కరుస్తుంది అంటారా? वो भी बाइट करता है. ఎక్కువ మిగతా హనీ బీస్ కన్నా ఆ క్వీన్ బీ అనేది చాలా పెద్దది ఉంటది. అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అది చూడండి, అన్ని ఎక్స్పెక్ట్ కుంటూ వెళ్తుందండి. ఆ క్వీన్ బీ అనేది గైడెన్స్ ఇస్తది అన్ని బీస్ కి కూడా, ఎలా ప్రాసెస్ అనేది కూడా అదే చెప్తది. డ్రోన్ బీ ఇది, డ్రోన్ బీ బైట్ చేయదా? డ్రోన్ బీ ఇదేమో ఫీమేల్ కదమ్మా, ఇది మేల్. సో దే టుగెదర్ క్వీన్ అండ్ కింగ్, అండ్ దే టుగెదర్ మేక్ ఆల్ దీస్ బేబీస్. అండ్ లుక్ ఎట్ దిస్, thousands of them. Honeybees of thousands. And చూసారా ఇక్కడ ఎవ్వరు వేసుకోలేదు సేఫ్టీ. అండ్ మెయిన్లీ బికాస్ ఐ థింక్ దే కైండ్ ఆఫ్ గెటింగ్ యూస్డ్ టు లివింగ్ విత్ నేచర్. ఎందుకు అంటే హనీ ఉందా? చూడండి సార్, దట్స్ ద హనీ. జూమ్ ఇన్ చేస్తే క్లియర్ కనిపిస్తుంది. ఇదంతా కూడా హనీ కనిపిస్తుంది కదండి అందరికి. డ్రోన్ ఒకదానితోనే ఉంటుందా? డ్రోన్ బీ బాక్స్ లో ఒక క్వీన్ ఉంటుంది, డ్రోన్ ఎక్కువ ఉండొచ్చు కానీ క్వీన్ ఓన్లీ. ఇదంతా ఏంటి? సీల్డ్ హనీ. ఓకే, ఇది హనీ ఫిల్ అయిన తర్వాత సీల్ చేసేస్తుంది అంటారా? సీల్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఉన్న హోల్స్ అన్ని కూడా అలానే సీల్ చేస్తుందా? ముకుంద 800 grams రావాలి. ఇలా వేశారు కదా, ఇప్పుడు ఇదంతా బై ప్రోడక్ట్ కింద వాడతారు. సోప్స్ కి, వ్యాక్స్ కి. ఇదంతా ఇలా కట్ చేసి తీస్తున్నారు కదండి. చూడండి హనీ ఎలా వస్తుందో కట్ చేసేటప్పుడు. సో ఇదంతా ఉంది కదా ఇక్కడ బాక్స్ లో, ఈ కంటైనర్ లో ఉన్నదంతా కూడా హనీ
వ్యాక్స్ అనేది అంతా కూడా సోప్స్ మేకింగ్లో కానీ ప్రోడక్ట్ క్రీమ్ ప్రోడక్ట్స్లో కానీ ఫేషియల్ క్రీమ్స్ ప్రోడక్ట్స్లో కానీ ఇవన్నీ మేకింగ్ అవుతుంది. సో ఇలా తీసి ఆ బీహైవ్ అనేది బాగా నమలేసి హనీ అంతా తీసుకొని మిగతాదంతా ఊసియడమేనండి. సో హనీ టేస్ట్ కూడా అమేజింగ్, చాలా బాగుంది. సో ఆ బీ వ్యాక్స్ ట్రే అయితే ఏదైతే ఉందో ఇందులో పెట్టి మిషన్లో పెట్టి ఇలాగా తిప్పుతారండి. తిప్పేసరికి హనీ అంతా కూడా బయటకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ట్రేస్ అయితే ఇందులో పెట్టి ఇలా రొటేట్ చేస్తారో హనీ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు ఆ కంటైనర్ నుంచి జాలీలో పడుతుందండి. సో దీని నుంచి మనం కలెక్ట్ చేసుకోవడమే. ఇదే ప్యూరెస్ట్ హనీ. వీలైతే గ్లాస్ కంటైనర్స్తో హనీ ఇచ్చారండి మాకు. ఎందుకంటే ఎక్కువ రోజులు మనం ఇంట్లో హనీ స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం కదా, ఆ ప్లాస్టిక్ అయితే అంత మంచిది కాదని చెప్పేసి ఈ గ్లాస్ కంటైనర్స్తో మాకు ఇచ్చారు. మనకి మార్కెట్లో రా హనీ అనేది దొరుకుతుందండి. సో రా హనీ అనేది అంత నేను ప్రిఫర్ చేయను, ఒంటికి అంత మంచిది కాదని చెప్పేసి ప్రాసెస్డ్ హనీ అయితే చాలా మంచిది. వీలైతే రా హనీకి అమౌంట్ చార్జ్ చేయలేదండి. ప్రాసెస్ అయినాకనే కేజీ పర్ 900 రూపీస్ చార్జ్ చేశారు. నాకు అది బెస్ట్ ప్రైస్ అనే అనిపించింది. బయట మార్కెట్లో రా హనీకే చాలా అమౌంట్ చార్జ్ చేస్తారండి. సో వీళ్ళేంటంటే మనకి కాంటాక్ట్ అయ్యి మన ఎదురుగా హనీ హార్వెస్ట్ అప్పుడు ఇలా హనీ తీసి ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో వీళ్ళ దగ్గర హనీ అయితే చాలా బాగా నాకు నచ్చింది. సో అందుకే వీళ్ళ దగ్గర హనీ నేనైతే తీసుకోమని మిమ్మల్ని అందరికీ రికమెండ్ చేస్తున్నాను. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, చూడండి.